కేరళ రాష్ట్రంలో సడకులు కూడా చక్కగా కనబడకుండా వానలు దంచి దంచి కొడుతున్నాయట. అగో ఆ రాష్ట్రానికి ఋతుపవనాలు ఇయ్యాలనో రేపో దాకుతాయని వాతావరణ శాఖ అధికారులు అన్నారు. అప్పుడే వర్షాలు పడుతున్నాయా అంటారా? పడుతున్నాయట. రాష్ట్రం మొత్తము వానకు దడిచి ముద్దవుతున్నదట. చూసినరా, మోటార్లు పెట్టి స్టార్టర్లలా కట్కలు చేస్తే పైపులకెళ్ళి నీళ్లు పోతున్నట్టే పోతున్నాయి కదా. అగో ఆ నీళ్ళని పోయేదందుకు అక్కడ కూడా అన్నిగానం మోటార్లు పెట్టినరా అంటే అవి మోటార్లు కాదు, పైపులు కాదు. రోడ్డు మీద నిలిచిన నీళ్లు పోయేదందుకు ఫ్లైఓవర్కు పొడిచిన పొక్కలట. పొక్కలకెళ్లే నీళ్లు ఇంతగానం పొంగుకొస్తున్నాయంటే వాన కూడా ఎంతగానం కొట్టిందో మీరే ఊహించుకోరి. గల్లులు గంగానదులు అయి వారుతున్నాయి, చౌరస్తాలు మొత్తం చెరువులోనే నిండిపోయినాయి, కాలనీలన్నీ కాలువలై వారినాయి, వీధులన్నీ నదులను తలపిస్తున్నాయి. తెలంగాణ గుండెకాయ హైదరాబాద్ పట్టణంలోనే కాదు, కేరళ రాష్ట్రంలో కూడా వానలు పడితే పట్టణాల పొట్ట పెద్ద పరిశానే ఉండేటట్టు ఉన్నదట. ఉండదా మరి? చెరువులను కుంటలను కబ్జాలు పెట్టి బంగ్లాలు భవంతులు లేపుకుంటే ప్రజలకు పరిశాన కాకపోతే ఇంకేముంటది? ఎవరు తీసుకున్న పొక్కల వాళ్ళే వాడు అంటే ఇదే కావచ్చు అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు.